వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం గాడి తప్పిన ప్రవచనం గుడ్డు విషయంలో గరికపాటి గుడ్డితనం. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. గరికపాటి గారు అంటే యావత్తు తెలుగు ప్రజలకు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, తెలుగు రాష్ట్ర ప్రజలు వేరే దేశాలలో ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే సుపరిచితులు. ఎన్నో విషయాలు, ముఖ్యంగా భావ కాలుష్యం బాగా పెరిగిపోయిన నేటి కాలంలో ఆయన తన హితోక్తులతోటి, సుభాషితాలతోటి, తనదైన శైలిలో, తనదైన వ్యంగ్యంతో నేటి తరానికి ఒక వారధిలాగా ఎన్నో మంచి అంశాలను మనతో పంచుకుంటూ అందరికీ బాగా సుపరిచితులు. అయితే ఎంత మంచి డ్రైవర్ అయినా సరే ఎప్పుడో ఒకసారి చిన్న తప్పిదం వల్ల పక్కన ఏదో చెట్టునో డివైడర్నో గుద్దుకున్నట్టుగా, ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా చిన్న తప్పిదంతో మొదటి బాల్కే వికెట్ కోల్పోయినట్టుగా, మరి అందరం మానవ మాత్రమే కాబట్టి గరికపాటి గారు కూడా ఇటీవల ఒకానొక విషయంలో మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ ఏమిటంటే, పేద పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు గుడ్డు పెట్టడం గురించి చాలా వివాదాస్పదంగా మాట్లాడాడు. ఆయన మాటల్లో మనం మాట్లాడుకోవాలంటే, గుడ్డెట్టారా, గాడిద గుడ్డెట్టారా ఏంటండి? గుడ్డు కోసం వస్తారా ఎవరన్నా? వాళ్ళ భోజనాన్ని వాళ్ళు తెచ్చుకోరా? పిల్లగాళ్ళకు భోజనం పెట్టి, పుస్తకాలు పెట్టి, యూనిఫామ్ పెట్టి, కొత్త పెళ్లి కొడుకులాగా మంచం ఎక్కిస్తే చదువుకుంటాడా? వాడిగా హాయిగా కూర్చుంటాడు. విద్యార్థికి అసలు ఇన్ని సౌకర్యాలు అవసరమా? ఇది ముఖ్యంగా గరికపాటి గారు మాట్లాడింది. మీరు విద్యార్థికి ఇన్ని సౌకర్యాల అవసరమా అన్నప్పుడు చాలా సౌకర్యవంతమైన సీట్లో కూర్చొని ఆసనంలోనే చెప్పారు. సరే, అదేరే విషయం. వారేమి అసౌకర్యంగా స్టూల్ మీద కూర్చొనో లేకపోతే నిలబడి వచ్చిన ఉపన్యాసం కాదు. సౌకర్యాలు మనిషికి ఎవరికైనా అవసరమే కాబట్టి వారు సౌకర్యవంతంగా కూర్చొని ఈ యొక్క హితోక్తి చెప్పడం జరిగింది. దీని గురించి మనం ఆలోచిస్తే, మిగతా ధర్మశాస్త్రాల మీద కానీ, కవిత్వం మీద కానీ, పాండిత్యం మీద కానీ, సాహిత్యం మీద కానీ గరికపాటి గారు ఎంత విఘ్నుడైనప్పటికీ పేద ప్రజలు, పీడిత తాడిత ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పల్లెలలో, తండాలలో ఎట్లాంటి దుర్భర పరిస్థితులలో ఉంటుండ్రు అనే విషయంలో గరికపాటి గారికి తెలిసింది శూన్యం అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఆ లేయర్ అనేది ఆయనకు తెలియని విషయం. ఆ ప్రజలు అనేది ఆయనకు సుపరిచితం కాదు. వారు ఏరే గ్రహాంతరవాసుల లాగా వారి దృష్టిలో ఉండొచ్చు. ఎందుకంటే పల్లెల్లో పరిస్థితి చూస్తుంటే చాలామంది వ్యవసాయ కూలీలుగా ఉంటారు. కొంతమంది భర్తలు దినసరి కూలీలుగా వండుకుంటూ తాగుబోతులుగా ఉంటుంటారు. మహిళలు 10 ఇళ్లలో అంటు తోమటం, బట్టలు ఉతకటం లాంటి పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే పరిస్థితి. మరి ఇట్లాంటి వాళ్ళ ఇళ్లలో ఉన్న పిల్లలకు స్కూల్లో అన్నం పెట్టడం కానీ, స్కూల్లో ఎగ్గేయటం కానీ చాలా ప్రాముఖ్యమైన అంశం. అది విద్యకు పరోక్షంగా ప్రోత్సహించడం లాంటిది. మరి పట్టణాల్లో లాగా టైం చూసుకొని వెంటనే లంచ్ బ్రేక్ టైం అయింది, మా బాబుకు మా పాపకు క్యారేజ్ తీసుకొని పోవాలనే సంస్కృతి అక్కడ లేదు. ఆ లంచ్ టైంకు వాళ్ళు ఏ పొలంలో ఉంటారో, ఏ పనులలో ఉంటారో, ఏ కష్టంలో ఉంటారో, ఏ ఏడుపులో ఉంటారో, ఏ తగాదాలో ఉంటారో, ఎంత దూరంలో ఉంటారో, అసలు వాళ్ళ జీవనమే వేరే గ్రహాంతరవాసులు లాంటి పేదరికం. దాని గురించి గరికపాటి గారికి అసలు ఏం తెలుసని వాళ్ళని భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫామ్ ఇస్తే వాళ్ళని కొత్త పెళ్లి కొడుకులాగా అంటారా? అంటే మరి ఇవన్నీ అందరు తల్లిదండ్రులు డబ్బున్న వాళ్ళు ఇస్తున్నారు కదా, వీళ్ళందరూ పెళ్లి కొడుకులు, పెళ్లి కూతురు కాదా? ప్రభుత్వం ఇచ్చే ఒక గుడ్డుకు కొంచెం పెట్టే బుక్కెడు ముద్దకే వాళ్ళు పెళ్లి కొడుకు అయిపోతారా? చాలా సామాజికంగా ఒక వర్గం ప్రజల యొక్క మనోభావాన్ని మొత్తం దెబ్బతీసే విధంగా గరికపాటి గారు ఆ ప్రసంగం కొనసాగింది. పేదల గురించి వారికి ఏం తెలుసని మనం అనుకోవాలి? అసలు భర్తలను కాపాడుకోవటమే భార్యలకు పెద్ద పని. ఇంట్లో ఉన్న చెంబులు అమ్ముతారో, గిన్నెలు అమ్ముతారో తెలియదు, బియ్యం అమ్ముకుంటారో తెలియదు, తాగు చెప్పుడు తంతారో తెలియదు. ఇలాంటి బిక్కుబిక్కుమైన పరిస్థితులలో పిల్లగాడ బడికి పోయినా ప్రశాంతంగా గుడ్డు కోసం పోతాడో, ఫుడ్ కోసం పోతాడో, ఏదో పోతే 4 అక్షరాలు వాడికి అబ్బితే ఏదో ఒక రోజు వాడు చైతన్యంగా చదువుకుంటాడు, బాగుపడతాడు. కనీసం దరిద్రం వాడు బాగుపడిపోయి ఈ దరిద్రమైన వాతావరణానికన్నా దూరంగా ఉంటాడు. మేధావులు, రచయితలు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇటీవల కాలంలో ఒక మాటని మనకు చెప్తున్నారు. ఏమిటంటే, ప్రభుత్వం ఉచితాలన్నీ తీసేయాలి, కేవలం విద్య, వైద్యం మాత్రం కంప్లీట్ ఫ్రీ చేయాలి అని చెప్తున్నారు. దానికి చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు ఆ భావాన్ని. నిజమే, ఉచితంగా పెన్షన్లు ఇవ్వటం, అది ఇవ్వటం, ఇది ఇవ్వటం ఇవన్నీ కాదు, కేవలం పిల్లలకు మంచి విద్యను అందియటం, ఎవరికైనా సరే వైద్యాన్ని అందియటం చేయాలని చెప్తున్నారు. అట్లాంటి తరుణంలో గరికపాటి గారు విద్యకు కింద ఒక ఎసరు పెట్టినట్టుగా పేద పిల్లలకు గుడ్డు ఎందుకు, మధ్యాహ్నం ఫుడ్ ఎందుకు అని చెప్పడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇకపోతే మనమేమి వారంతా పండితులం కాదు, వారు చదివిన పుస్తకాలు, గ్రంథాలు మనం చదవలే. కానీ అక్కడెక్కడ చదివిన దాని ప్రకారంగానే స్వామి వివేకానంద గారి సమగ్ర సాహిత్య సారాంశంలో ఒక సందర్భంలో ఒక మాట ఉంటుంది. ఏమిటి ఆ మాట అంటే, ఒక క్షుద్బాధతోటి, ఆకలి బాధతోటి ఉన్నవానికి ఫస్ట్ వాని ఆకలి తీరాలి, ఆకలి తీరిన తర్వాతనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అందజేస్తాం. అసలే ఆకలి బాధలో ఉన్నవానికి మనం ఏ జ్ఞానాన్ని కూడా అందజేయలేము. అసలు మోక్షానికి మార్గం తర్వాత సంగతి, అన్ని తర్వాత సంగతి. ఫస్ట్ ఆరోగ్యవంతమైన శరీరము, ఆరోగ్యవంతమైన ఆహారము సమకూర్చిన తర్వాతనే భావి భారత పౌరుల్ని మనం బాధ్యత గల పౌరుల్ని తయారు చేస్తామని ఆయన అభిప్రాయపడటం జరుగుతుంది. మరి
ధర్మశాస్త్రాలు ఎన్నో చదివిన గరికపాటి గారు ఆ చిన్న విషయాన్ని గ్రహించకపోవటం దురదృష్టకరం. ఏది ఏమైనా ఈ విషయంలో తాను చెప్పిన దాన్ని ఎలాంటి సవరణలు లేకుండా పూర్తి తప్పిదంగా అంగీకరించి తన మాటను వెనక్కు తీసుకోవటం అనేది వారికి గౌరవప్రదంగా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాను. ఇకపోతే ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా మన కోడిగుడ్లు కూడా ఎగుమతులు ఆగిపోయినాయి. ఇంకా పిల్లలకు అవసరమైతే 2 కోడిగుడ్లైనా పెట్టైనా సరే పిల్లలకు విద్య మీద ఆసక్తి కలిగేటట్టుగా బడిని ప్రోత్సహించేటట్టుగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.